బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల్ని కలుపుకొని వెళ్లాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. సీఎం చంద్రబాబు అయితే ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్లు కనిపిస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అయితే పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో హామీలను కూడా మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరోపక్క రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం విదేశీయుల పర్యటన జరుగుతుంది. ఈ నెల 14-15 తారీఖుల్లో కూడా వైజాగ్ లో కూడా సమ్మిట్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా కొంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారంటూ కూడా అటు సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ప్రత్యేకంగా ఒక రిపోర్టు తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి ప్రతి నెల 1వ తేదీన అటు సీఎం చంద్రబాబు కూడా ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూనే వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు పెన్షన్ల పంపిణీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి చెక్కుల పంపిణీ విషయాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం, ప్రజల్ని కలుపుకోకుండా వెళ్ళడం, కొంత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కొంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఒక రిపోర్టు సీఎం చంద్రబాబు తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఆయన ఇప్పటికే పూర్తిగా ఒక స్టడీ చేశారు. స్టడీ చేసిన అనంతరం కూడా ఇవాళ పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యాలయంలోని సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించారు. మొత్తం టీడీపీకి సంబంధించిన 48 మంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. వాళ్ళు పూర్తిగా అటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కు సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని తెలిసింది. దీంతో అటు టీడీపీ పార్టీ ఆఫీస్ సంబంధించిన సిబ్బందితో కూడా ఆయన సూచనలు జారీ చేశారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పూర్తిగా ఎందుకు వాళ్ళు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనట్లేదు, వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా వాళ్ళ వివరణ ఇచ్చేదాన్ని బట్టి ఒక రిపోర్ట్ కూడా అటు పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్టాఫ్ కూడా సీఎం చంద్రబాబుకు అందించబోతున్నారు. అయితే కొంత నిర్లక్ష్య వైఖరి ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అటు ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి ఈ 48 మంది ఎవరైతే నోటీసులు తీసుకోబోతున్నారో మరి వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? ప్రస్తుతానికి అయితే 48 మంది ఎమ్మెల్యేలు టోటల్ గా వాళ్ళ పనితీరు మీద రిపోర్ట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి అంతర్గతంగానే వాళ్ళకి మెసేజ్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ బహిరంగంగా ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు అయితే బయటికి రాలేదు. పూర్తిగా 48 మంది ఎమ్మెల్యేలు ఎవరు, వాళ్ళకి ఎప్పుడు నోటీసులు వెళ్ళి వాళ్ళు ఇచ్చే వివరణతో పాటు సీఎం చంద్రబాబు తీసుకునే చర్యలను బట్టి కూడా కొంత మనకి ఫ్యూచర్ లో అయితే వాళ్ళు వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తిగా అటు ఎమ్మెల్యేల పనితీరుతో పాటు ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని, కార్యకర్తలని కలుపుకొని వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబుకు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా ప్రత్యేకంగా మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ కూడా మండల కమిటీలతో పాటు గ్రామ స్థాయి కమిటీలు, నామినేట్ పోస్టులు కూడా జిల్లా అధ్యక్షుల పోస్టులు మొత్తం పార్టీకి సంబంధించిన ఏ పోస్టులు అయినా సరే ఈ నెలాఖరు లోపు కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఆయన పూర్తిగా అటు నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. అయితే పూర్తిగా సంక్షేమ పథకాలు అనేది ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలలో ప్రజలతో కలిసి పాల్గొనే విధంగా అయితే
ఎమ్మెల్యేలు పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన సూచనలు ఇచ్చారు. అయితే 48 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది మీద కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొంత పాటుపడుతున్న నేపథ్యంలో పార్టీలో కొంత అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. దాంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, అమలు చేస్తున్న సంక్షేమం అనేది కూడా కొంత డైవర్ట్ అవుతుంది. కాబట్టి పూర్తిగా అలాంటి చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా ఇప్పటికే సీరియస్ వార్నింగ్ అయితే సీఎం చంద్రబాబు ఇచ్చారు. దానికి సంబంధించి 48 మంది రైట్. థ్యాంక్ యూ రాజేష్. రాబోతుంది.